ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ అనగానే మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కెప్టెన్గా 5 సార్లు టైటిల్ అందుకున్నారు. ముంబై ఇండియన్స్కు రోహిత్ 5 సార్లు ట్రోఫీ అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ధోని 5 సార్లు టైటిల్ అందించాడు. అయితే మహీ హిట్ మ్యాన్కు సాధ్యం కాని రికార్డును ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు. ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున బరిలో దిగుతున్నాడు. పంజాబ్ కింగ్స్కు కొత్త జోష్ తీసుకొచ్చాడు. కెప్టెన్గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్కు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు. ఐపీఎల్ కెరియర్లో కెప్టెన్గా వరుసగా 8వ విజయాన్ని సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహీ వరుసగా 7 విజయాలు సాధించాడు. 2014, 2019లో 6 విజయాల చొప్పున కూడా సాధించాడు. 2018లో సన్ రైజర్స్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ వరుసగా 6 విజయాలు అందుకున్నాడు. గతేడాది ఆర్సీబీని ఫాఫ్ డూప్లిసిస్ వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిపించాడు. 10 సంవత్సరాల క్రితం కేకేఆర్కు కెప్టెన్గా గౌతమ్ గంభీర్ వరుసగా 10 విజయాలు అందించాడు. 2008లో షేన్ వార్న్ కూడా రాజస్థాన్ రాయల్స్ను వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిపించాడు.